రికార్డింగ్ ఆన్ చేశారా? చూడండి, చేశాను. రికరింగ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రికరింగ్ డాక్యుమెంట్? రికరింగ్ డాక్యుమెంట్ అంటే యాక్చువల్గా ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ది శాంపిల్ డాక్యుమెంట్ అని చెప్పచ్చు. రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వన్ టెంప్లేట్. రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వన్ టెంప్లేట్. రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఏంటి? ఒక టెంప్లేట్ అన్నమాట. 1 minute. మీకు చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి, రికరింగ్ డాక్యుమెంట్. Meaning of recurring document or recurring entry. Recurring document allows the business transactions automatically. So recurring document వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా జరుగుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి. సో ఎవ్రీ మంత్ మనం చేయటం అవసరమా? సో ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్. సో దానికి రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, మనం ఒక రికరింగ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం, దాన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో మీనింగ్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్ or recurring entry. Recurring document allows the business transactions automatic గా జరుగుతాయి అన్నమాట. Creation of accounting entry based on the predefined parameters ఆటోమేటిక్ గా జరుగుతాయి. రికరింగ్ డాక్యుమెంట్ అనేది ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్, మనం ఏమైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తామో ఆ పారామీటర్స్ ని బేస్ గా చేసుకుని రికరింగ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. రికరింగ్ డాక్యుమెంట్ అలౌస్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రికరింగ్ ఎలా ఉంటుందంటే, లోన్ ఏమైనా తీసుకున్నారు మీరు, ఎగ్జాంపుల్ ఒక 1 lakh లోన్ తీసుకుంటే ఏమవుతుంది? ఎవ్రీ మంత్ మీరు ఒక లోన్ అమౌంట్ అనేది పే చేయాలి. ఎగ్జాంపుల్, రికరింగ్ డాక్యుమెంట్స్ ఎలా యూజ్ చేస్తారంటే, లోన్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ మీరు, ఎవ్రీ మంత్ మీరు ఏం చేయాలి? ఒక 10,000 పే చేయాలి పేమెంట్ అనేది. సో ఆ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ గా జరగాలి. ఎలా జరగాలి అనేది మనం రికరింగ్ డాక్యుమెంట్స్ లో చేస్తాం అన్నమాట. రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ టెంప్లేట్. రికరింగ్ డాక్యుమెంట్స్ అలౌస్ ది బిజినెస్ ఫంక్షన్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇది రికరింగ్ డాక్యుమెంట్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమైనా చూడండి, ఇది చూద్దాం, ఇది కూడా చదువుదాం. చూడండి, ఇక్కడ ఏమైనా చూడండి, వాట్ ఎవర్ పైన చూడండి, వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీస్ యూ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్ that accounting entry will make it as a recurring document. ఆ రికరింగ్ డాక్యుమెంట్స్ ని మనం ఏం చేస్తామో అంటే ఆ అకౌంటింగ్ ఎంట్రీస్ ని రికరింగ్ డాక్యుమెంట్ గా మనం క్రియేట్ చేసుకుంటాం. వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీస్ యూ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్ మీరు పోస్ట్ చేయాలి. దట్ అకౌంటింగ్ ఎంట్రీస్ వి మేక్ ఇట్ యాజ్ ఏ డాక్యుమెంట్. ఇట్లా ఏమంటారు? రికరింగ్ డాక్యుమెంట్ అంటారు. రికరింగ్ డాక్యుమెంట్ తర్వాత చూడండి, రికరింగ్ డాక్యుమెంట్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. రికరింగ్ డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. స్టాండర్డ్ శాంపిల్ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వదు, పార్క్ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వదు, సేమ్ టు సేమ్ రికరింగ్ డాక్యుమెంట్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ లైక్ ఏ వన్ టెంప్లేట్, ఒక టెంప్లేట్ లాంటిది. ఇట్ ఈస్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవ్వదు. క్లియర్ కదా? Whatever accounting entries you want to post every month, that accounting entries you can save as a recurring document. నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా మనం రికరింగ్ డాక్యుమెంట్స్ గా మనం క్రియేట్ చేయొచ్చు అని అర్థం. అర్థమైందా రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటో? ఎస్ సార్ నో?
అర్థమైంది. టెంకి కాల్ చేయి. అర్థమైంది కదా, రికరింగ్ డాక్యుమెంట్ అంటే అర్థమైంది కదా. ఫస్ట్ మనం FS00కి వెళ్ళండి, ఒక లోన్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ ఎందులో క్రియేట్ చేస్తాము? కరెంట్ అసెట్స్ లో, కరెంట్ లయబిలిటీస్ లో క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, కరెంట్ లయబిలిటీస్ లో మనము లోన్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, comes under balance sheet, loans and advances account. Line item display, short key 001. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, GL పోస్ట్ చేస్తున్నాం. FB 50కి వెళ్ళండి. డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ ఇచ్చారు కదా, డాక్యుమెంట్ డేట్ తర్వాత ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 1 lakh ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 1 lakh. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 1 lakh. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఒక 1 lakh లోన్ తీసుకున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్, జస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము. సేవ్. ఓకేనా, క్లియర్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్. రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్ కాన్ఫిగరేషన్స్ కింద ఉన్నాయి చూడండి. రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్. రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్. ఒక షెడ్యూల్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. షెడ్యూల్ ఏమిద్దాము? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ ఏమో FR77. ఎవ్రీ మంత్ ఆఫ్ 5th టైప్ చేయండి. ఎవ్రీ మంత్ 5th డిడక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, సేవ్ చేయండి. మెయింటైన్ టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. OBC2. మీరు నేను కొన్ని పాత్ చెప్తున్నాను, కొన్ని పాత్ చెప్పట్లేదు. మీరు అనాలిసిస్ చేయండి. పాత్ ఎలా వెళ్ళాలంటే అనాలిసిస్ చేయాలి మీరు. OBC2. మీరు రన్ షెడ్యూల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇచ్చారు కదా జస్ట్ నౌ. రన్ షెడ్యూల్ జస్ట్ నౌ ఇచ్చారు కదా. ఇది 77 ఏదో ఇచ్చారు. FR77 ఇచ్చారా? ఇదేనా మీరు ఇచ్చింది రన్ షెడ్యూల్? జస్ట్ నౌ క్రియేట్ చేశారు, అది మర్చిపోకూడదు మీరు. FR77 అది గుర్తుపెట్టుకోవాలండి. FR77 రన్ షెడ్యూల్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో పేమెంట్ ఎప్పుడు డిడక్ట్ అవ్వాలి? ఎవ్రీ మంత్ ఆఫ్ 5th అనుకుందాం. 05/04/2025. 05/04/2025
ఎవ్రీ మంత్ 5th కదా, మీ ఇష్టం ఏ డేట్ అయినా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. 05/03/2025. నెక్స్ట్ 05/04. వెయిట్. మనం ఎగ్జాంపుల్ 1 lakh ఉంది, 4 ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం. ఓకే, 05/03/2025, 05/04/2025, 05 05/04/2025, again 05/05/2025, 05/06/2025. అంటే 1 lakh అమౌంట్, 4 ఇన్స్టాల్మెంట్స్, 4 అంటే మంత్లీ 25,000 అనుకుంది. ఇప్పుడు 5 అనుకోండి, ఇంకోటి తీసుకోండి 05/07/2025, అంటే ఎవ్రీ మంత్ 20,000 ఇన్స్టాల్మెంట్ అనుకుందాం. ఎంటర్ సేవ్. ఇది మన రన్ షెడ్యూల్, ఎలా అమౌంట్ డిడక్ట్ అవ్వాలనేది. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. రికరింగ్ డాక్యుమెంట్ కి స్టాండర్డ్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. డిఫైన్ నంబర్ రేంజ్ FBN1. నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. ఎంటర్ చేయండి. FBN1 నంబర్ రేంజ్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FBN1. కంపెనీ కోడ్, గో టు ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X1 is the standard. X1 ఇవ్వాలి. X1 2025. నంబర్ రేంజ్ ఇవ్వండి. లాస్ట్ నెంబర్ ఏముంది? 8,000 ఉంది. 8,001 నుండి 9,000. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ రికరింగ్ డాక్యుమెంట్ FBD1. పాత్ ద్వారా వెళ్దామా? ఎంటర్ రిఫరెంట్ డాక్యుమెంట్ FBD1. FBD1 అనేది రికరింగ్ డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సరే, ఫస్ట్ రన్ ఎప్పుడు చేస్తాము? 05/04/2025. లాస్ట్ రన్ 05. లాస్ట్ రన్ అంటే 5 ఇన్స్టాల్మెంట్స్. ఎంత తీసుకున్నాం? 7. 2025. నెక్స్ట్ రన్ షెడ్యూల్. ఏం క్రియేట్ చేస్తారు మీరు? రన్ షెడ్యూల్ ఏదో ఇచ్చారు కదా, 77 ఏదో, RF77. ఇది రన్ షెడ్యూల్ ఇచ్చేసారు. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ AB ఆర్ SA కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ రన్ ఎప్పుడు, లాస్ట్ రన్ ఎప్పుడు ఇచ్చాం, డేట్, రన్ షెడ్యూల్ ఇచ్చాం, డాక్యుమెంట్ టైప్ ఇచ్చేసాం. ఇవన్నీ ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ SA కానీ SA ఇవ్వండి, AB అయినా పర్వాలేదు. ఓకేనా? ఇవి రన్ షెడ్యూల్ ఇచ్చారు కదా. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన టాప్ లో చూడండి. ఫార్టీ ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్. డ్రాప్ డౌన్ చేసి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ 25,000. మంత్లీ ఎంత? 20,000 అనుకున్నాం కదా. 5 ఇన్స్టాల్మెంట్స్ 20,000. నెక్స్ట్ 50 బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ తీసుకోండి. $20,000 ఇచ్చేసారు. ఓకేనా? ఎంటర్, గో టు డాక్యుమెంట్. ఇంకా అవసరం లేదు, ఓన్లీ 1 లెవెల్ చాలండి, ఇంకా అవసరం లేదు. 40 తీసేయండి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. సిమ్యులేట్ ఆప్షన్ కూడా వస్తుంది యాక్చువల్గా ఇక్కడ మనకి. చూడు, లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ నెంబర్ 8001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. స్టోర్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు, గమనించండి. రికరింగ్ డాక్యుమెంట్ ఏమైంది ఇక్కడ? స్టోర్ అయింది, ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదు. ఓకేనా? మీరు డైరెక్ట్ గా పోస్ట్ చేశారు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ FBD3.
ఇది డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్ నంబర్. ఇది డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే రికరింగ్ డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మీరు ఒక డాక్యుమెంటే ఉంది, మీరు 10 డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ రికరింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ కనిపిస్తాయి, బట్ ఒకటే కదా మనం క్రియేట్ చేస్తుంది. ఇది రికరింగ్ డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి. రికరింగ్ డాక్యుమెంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ 20,000. సో దీన్ని రన్ షెడ్యూల్ చేయాలి. క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్. క్రియేట్ టీ కూడా ఏముంది F.14 F.14 అంటే ఏంటి? క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్ F.14. కంపెనీ కోడ్ ఇవ్వండి. 2024. ఫిజికల్ ఇయర్ ఏది మన 2024. తర్వాత సెటిల్మెంట్ పీరియడ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి. సెటిల్మెంట్ ఫస్ట్ కాదు, 05/04/2025 ఇచ్చారు కదా. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ లోన్. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ లోన్ అని ఇచ్చేసాం. ఓకే, ఇది ఇయర్ చేంజ్ అయింది కదా, అవుతుందా మరి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సెషన్ లోన్ వాస్ క్రియేటెడ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి. సెషన్ లోన్ వాస్ క్రియేటెడ్. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ యూ SM35 నాట్ క్రియేటెడ్ సార్. నాట్ క్రియేటెడ్ అని వచ్చింది సార్. నాట్ క్రియేటెడ్ వాట్ లోన్ వాజ్ నాట్ క్రియేటెడ్. ఎందువల్ల 2025 ఇవ్వాలా? మనకి ఇయర్ చేంజ్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంటి? 25 ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. క్రియేటెడ్ లోన్ వాజ్ క్రియేటెడ్. లాస్ట్ లో మెసేజ్ నేను సరిగ్గా చూడాలి, ఐఎమ్ సారీ. సెషన్ లోన్ వాజ్ క్రియేటెడ్. లోన్ అనేది క్రియేట్ అయిందంట. ఓకే, చెక్ చేద్దాం. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ యూ SM35. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ యూ SM35. ఆ లోన్ అని చూసారా, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది మనం క్రియేట్ చేసింది. డేట్ ఉంది చూసారా, 14/03/2025. లోన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసారా? రైట్. పైన ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ చూసారా, ప్రొసీడ్ ప్రాసెస్ క్లిక్ చేయండి. వెయిట్ ఇక్కడ ఏముంది? బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రాసెస్ చేయండి. ట్రాన్స్ఫర్ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్. ఓకే ఫైన్, ప్రాసెస్ అయినట్లుంది. చెక్ చేద్దాం. మనం GL బ్యాలెన్సెస్ నెక్స్ట్ మంత్ లో డిడక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ అంటే మనకి ఏమంత అవుతుంది? 14 కదా, మనకు అవుతుందా? ఇయర్ చేంజ్ అయింది కదా. FS10N GL బ్యాలెన్సెస్ డిస్ప్లే. FS10N GL balances display. FS10N FS10N. ఇక్కడ మన GL అకౌంట్ ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ GL అకౌంట్ ఇవ్వండి. చూద్దాం అవుతుందా అవ్వదు. మరి ఇయర్ చేంజ్ అయింది కదా, కాకపోతే లాస్ట్ చూద్దాం అవుతుందా అవ్వదు. ఇప్పుడేమి ఇవ్వాలి? GL అకౌంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 20,000. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏ మంత్ లో ఉన్నాము చూడండి. ఇక్కడ నెక్స్ట్ మంత్ అంటే 4th మంతే కదా. 1 lakh టోటల్ వాల్యూ అంత 1 lakh మైనస్ 20,000 డిడక్ట్ అయింది. చూడండి క్లియరా? ఇంకా పెండింగ్ ఎంత ఉంది? బ్యాలెన్స్ 80,000. అంటే నెక్స్ట్ మంత్ 20,000, తర్వాత మంత్ ఇంకో 20,000, తర్వాత మంత్ ఇంకో 20,000, అట్లా 1 lakh అనేది టోటల్ గా ఎంట్రీ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. రికరింగ్ డాక్యుమెంట్. నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ 20,000 అయిందా లేదా చూడండి, చెక్ చేయండి అయిందా లేదా. అయింది సార్. అది అయిపోయింది. స్క్రీన్ షేర్ చేసింది ఎవరు? నాగరాజ్ సార్ నా పేరు. నాగరాజు గారు, వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా చేస్తుంది. చూడండి
టక్కటక్క చేసేస్తున్నారు. అంటే ఈయన ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు అనమాట. 1 అవర్ చెప్పాల్సింది హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎందువల్ల? చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. అంటే ప్రాక్టీస్ బాగుంది ఈయనది. అందువల్ల అయిందనమాట ఇది. రికరింగ్ డాక్యుమెంట్ అర్థమైందా లేదా కాన్సెప్ట్? సింపుల్ కాన్సెప్ట్. మిగిలిన వాళ్ళకి అర్థమైంది అందరికీ? ఈ మంత్ ఇక్కడ మంత్ యాక్చువల్లీ మనం ఏ మంత్ లో ఉన్నామండి? థర్డ్ మంత్ లో 1 lakh లోన్ తీసుకున్నాం. అర్థమైంది వినండి. ఇక్కడ థర్డ్ మంత్ యాక్చువల్గా ఏంటిది మనకి క్యాలెండర్ ఇయర్ ప్రకారం టోటల్ గా 16 మంత్స్ కదా. 12th ఉన్నాం. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయాం కాబట్టి ఏమైంది ఇక్కడ థర్డ్ మంత్ ఇది మార్చ్. సో ఫోర్త్ నెక్స్ట్ మంత్ లో ఎంత కట్ అవుతుంది? ఇక్కడ 20,000 కట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో 20,000 మైనస్ 80,000 ఉంది. ఇట్లా ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంది. క్లియరా? సార్ క్లియరా కాదా? క్లియరా? ఓకే సార్. వెయిట్ చేయండి. మనకి ఇంకోటి 2024 తీసుకుంటే కనుక మనకి యాక్చువల్గా ఇక్కడ కట్ అవుతుంది. 13 లో కట్ అవుతుంది. చూడండి 13 12 కదా, నెక్స్ట్ 13 కట్ అవుతుంది. మనం 25 ఇచ్చాం అన్నిటికి. 24 అనుకోండి, ఇక్కడ కట్ అవుతుంది. 13 దగ్గర కట్ అవుతుంది. 13, 14, 15 అలా కట్ అవుతుంది. అలా కూడా చేసి చూడండి. ఇది కరెక్ట్ వే. బట్ 25 తీసుకున్నాము. 24 అనుకోండి అన్నిటికీ కూడా. ప్రతి చోట 24 ఇస్తే కనుక అంటే మనకి ఇయర్ చేంజ్ అయింది కదా, దానివల్ల అలా అవ్వచ్చు. సో 24 అనుకోండి, ఇక్కడ కట్ అవుతుంది. ఇక్కడ 13 దగ్గర కట్ అవుతుంది, మైనస్ అవుతుంది. చూసు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది ఇయర్ చేంజ్ అవడం వల్ల మనకి ఇట్లా వచ్చింది. బట్ కరెక్ట్ అవుట్పుట్ కరెక్టే. క్లియర్ కదా? ఇంకో కాన్సెప్ట్ ఏంటి? ఇంకో కాన్సెప్ట్ ఏంటి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ సార్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అవ్వదు. అది కొంచెం 1 అవర్ టైం పడుతుంది. 1 minute వెయిట్ చేయండి. ఆ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఈ రిలీజ్ గెయిన్, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయలేదా మనం? అయిపోయింది సార్. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ ఇవన్నీ కంప్లీటెడ్ అండి. మీరు నోట్ చేసుకోండి. ఓకే సార్. డౌన్కి వెళ్ళండి. వెయిట్ డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇది అప్డేటెడ్ చేసినట్టు లేదు కదా మీరు ఇవన్నీ కూడా? అవును సార్. నేను చేయలేదు సార్. సరే, అనుష గారు లేరు కదా, ఎందుకంటే ఆమె సర్వర్ రెగ్యులర్ గా చేస్తున్నా కదా. రేపు నుంచి ఆ కాన్సెప్ట్ చెప్తాను మీకు. రేపు ఏంటంటే ప్యారలల్ అకౌంటింగ్ రేపు చెప్తాను మీకు. ఓకేనా? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ రేపు చెప్తాను. సార్ కొంచెం హార్డ్ ఇవ్వచ్చు కదా సార్, కొంచెం ప్రాక్టీస్ చేస్తాం కొంచెం. ఏంటండి? శని సండే కొంచెం హార్డ్ ఇవ్వండి సార్. కొంచెం స్పీడ్ అవుతుంది కదా, కొంచెం నేర్చుకుంటాం. సాటర్డే సండే హాలిడే కావాలా? అంటే రేపు క్లాస్ వద్దా? టుమారో, డే ఆఫ్టర్ టుమారో? రిమైనింగ్ ఓకేనా? సాటర్డే సండే హాలిడే అంటున్నారు ఈయన. ఓకేనా మీకు అందరికి? లాస్ట్ సాటర్డే సండే హాలిడే తీసుకున్నామా లేదా? తీసుకున్నాం సార్. ఎవ్రీ మంత్ అవ్వదు ఇట్లా. సిలబస్ ఎప్పటికి అవుతుంది? సరే ఓకే. నేను కూడా ఫుల్ టైట్ లో ఉన్నాను. మండే రోజు పెట్టుకుందాం లేండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మండే నుండి పెట్టుకుందాం. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ అండి. బాయ్. నెక్స్ట్ క్లాస్ ఫ్రమ్ మండే అండి. థ్యాంక్ యూ. స్టాప్ షేరింగ్ ఉంటుంది కదా, స్టాప్ రికార్డింగ్. స్టాప్ కొట్టేసి అయిపోతుంది. స్టాప్ కొట్టు.